ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము, భయపడకము, దిగులు పడకము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, ఫియర్ నాట్, డు నాట్ బీ డిస్మైడ్. ఫస్ట్ క్రోనికల్స్ చాప్టర్ 22 వర్స్ 13. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున సూటిగా స్పష్టముగా నీతో మాట్లాడుతున్నాడు. నీవు ధైర్యము తెచ్చుకొని బలంగా ఉండాలి అని. దేనికి కూడా నువ్వు భయపడొద్దు, అస్సలు దిగులు పడొద్దు అని. ఎందుకంటే నీకు దేవుడు ఒక గొప్ప బాధ్యత ఇవ్వబోతున్నాడు. నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు, నిన్ను ఇంకొక మెట్టు ఎక్కించబోతున్నాడు. దానికి నీవు రెడీగా ఉండాలి అని ఆయన నిన్ను ఈ వాక్యము ద్వారా సిద్ధపరుస్తున్నాడు. నీవు ఏదైతే అడుగుతున్నావో దేవుడు దానిని ఇవ్వబోతున్నాడు అని వాగ్దానము చేస్తున్నాడు. ఈ వాక్య భాగమును పరిశీలిస్తే దావీదు తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోనును సిద్ధపరుస్తున్నాడు. తాను మందిరము కట్టించాలని, దానికి కావలసినవన్నీ నేను సమకూర్చానని, దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడని దావీదు తన యొక్క వృద్ధాప్యములో తన కుమారుణ్ణి సిద్ధపరుస్తున్నాడు. ఇజ్రాయేలీయులను పాలించే విషయంలోనూ దావీదు మాట్లాడుతున్నాడు. మనము వాక్య భాగములో చూస్తే దావీదు ఇలా అంటున్నాడు: యెహోవా ఇజ్రాయేలీయులను గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము అని. బహుశా సొలొమోను హృదయములో భయం ఉండి ఉండొచ్చు. నాకు ఇన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు, నేనెలా వీటన్నిటిని నిర్వర్తించగలను? ఈ వయసులో నేను రాజ్యాన్ని ఎలా పాలించగలను? ఈ రాజ్యపాలనలో ఎలా అభివృద్ధి చెందగలను? నా వలన సాధ్యమయ్యే పనేనా? నాకంత శక్తి ఉందా అనే సందేహము, భయము రెండు మిక్స్ అయ్యి అయోమయంలో సొలొమోను ఉండి ఉండొచ్చు. కుమారుని హృదయము తెలుసుకున్నటువంటి దావీదు అందుకే అంటున్నాడు, నీవు భయపడాల్సిన అవసరమో లేదు. నీవు దేవునికి ఇష్టంగా నడిస్తే, అనగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే నీకు వృద్ధి ఆటోమేటిక్ గా వస్తుంది. ఏ విషయంలో ఈ మాటలు వింటున్నా నీవు అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నావో దానిలో నీవు అభివృద్ధి చూడాలి అంటే దావీదు చెబుతున్నటువంటి సలహా ఏంటి అంటే, నీవు దేవుని వాక్యమును బట్టి జీవించాలి. ఎలా అయితే దేవుడు ఉండు అని అంటున్నాడో అలానే ఉండాలి. అప్పుడు నీవు వృద్ధి చెందుతావు. నీ వ్యాపారంలోనైనా, నీ ఉద్యోగంలో అయినా, నీకున్న పరిచర్యలో అయినా, నీ యొక్క కుటుంబంలో అయినా, ఎక్కడైనా సరే నీవు తప్పకుండా అభివృద్ధి చెందుతావు. అభివృద్ధి చెందడం అంటే ఒక ప్రక్క సంతోషంగా ఉన్నా బాధ్యతలు పెరుగుతాయి అని మాత్రం మర్చిపోవద్దు. అనేక మందికి సమాధానం చెప్పే స్థితి వస్తుంది. ఉద్యోగాలు ఇచ్చేవారిగా మారతారు, అనేకులను పోషించేవారిగా వృద్ధి చెందుతారు, పరిచర్యలో సంఘము వృద్ధి చెందుతుంది. వృద్ధి అంటే బాధ్యత అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున నీవు నాకు వృద్ధి కావాలయ్యా, నేను అభివృద్ధిని చూడాలని కోరుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ దానిని నీవు హ్యాండిల్ చేయగలవా లేదా అనే సందేహము నీలో ఉంటే ఈ మాటలను జాగ్రత్తగా విను. దేవుడు అంటున్నాడు, ఆ వృద్ధిని చూసి భయపడకు, ఆ బాధ్యతను బట్టి కలవరపడకు, ధైర్యము తెచ్చుకో అని. మొదటగా నీవు ఏ పరిస్థితిని బట్టి అయినా సరే భయపడొద్దు, కృంగిపోవద్దు, అసలు అది నీలోనికి ప్రవేశించొద్దు. ధైర్యంగా ఉండు. ఆ ధైర్యము నీకు బలమునిస్తుంది. ఆ ధైర్యము దానిని ఎదుర్కొనే తెగువను ఇస్తుంది. ఆ ధైర్యము నిన్ను ఇంకా అద్భుతంగా నడిపిస్తుంది. ఆ ధైర్యము నాకు లేదండి, ఎలా అంటే దేవుడిస్తాడండి. నీకు బాధ్యత ఇచ్చిన దేవుడే, నీకు అభివృద్ధినిస్తున్న దేవుడే నీకు ధైర్యాన్ని కూడా ఇస్తాడు. వాటిని ఎదుర్కొనే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. అటువంటి వివేచన నీకు దేవుడే కలిగిస్తాడు. మనకు ఒక సామెత ఉంటుంది, నారు పోసిన వాడు నీరు పోయక మానడు అని. అలాగే దేవుడే అన్ని చూసుకుంటాడు. సొలొమోనుకు మంచి జ్ఞానము దేవుడు ఇచ్చాడండి, అద్భుతంగా పాలించేలా చేశాడు. జ్ఞానమేనా అంటే జ్ఞానంతో పాటు ఐశ్వర్యము,
పేరు ప్రఖ్యాతలు అన్నీ సొలొమోనుకు వచ్చాయి. నీకు కూడా దేవుడు వాటన్నిటిని ఇస్తాడు. కానీ నీవు మొదట ఆయనకు నచ్చినట్లుగా జీవించాలి. ఆయనకు వ్యతిరేకంగా జీవించవద్దు. ఆయన మీద ఆధారపడాలి. సొంత జ్ఞానముతో తప్పిపోవద్దు. నా యేసయ్య నాకు సహాయకుడు అని ధైర్యముగా ఉండాలి. కాబట్టి భయపడకు, దిగులు పడకు, ధైర్యముతో బలంగా ఉండు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు అయ్యా. ఈ రోజున తండ్రి మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, సొలొమోను హృదయము ఎరిగినటువంటి తండ్రి అయిన దావీదు ఏ విధముగా తన యొక్క బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ధైర్యపరిచాడో ఈ రోజున ప్రభా మాకు తండ్రి మీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి మీ యొక్క ఆదరణకరమైనటువంటి మాటలను బట్టి మమ్మల్ని కూడా తండ్రి ప్రోత్సహించి నడిపించినటువంటి మీ అద్భుతమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతమవుతూ అయా మరి విన్నటువంటి మాటలను ప్రక్కన పెట్టి వారికి ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తూ ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మీ మాట విని దాని ప్రకారంగా నడిస్తేనే మేము దీవించబడతాము, ఆశీర్వదించబడతామని సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఏ విషయంలో అయితే అభివృద్ధి చెందాలి అనుకుంటున్నారో ఆ విషయాల్లో తండ్రి వారిని అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పరచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. వారు ఆ యొక్క మరణపు టంచుల్లో ఉన్నప్పటికీ వారిని తండ్రి జీవముతో నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆర్థికంగా వారిని మీరు బలపరచండి. అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి మీరే వారిని విడిపించండి. క్షేమాన్ని దయచేయండి. మనస్పర్ధలను దూరపరచండి అయ్యా. ఎటువంటి కలహాలు, ఎటువంటి విభేదాలు లేనటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబమును అయ్యా మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, చిన్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి నా ప్రభా. అయ్యా, యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీ యొక్క కాపుదలలో వారిని ఉంచండి ప్రభా. ఆ యొక్క చెడు వ్యసనాల్లో నుండి, గేమ్స్ ఎడిక్షన్స్ నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. మీ యొక్క చిత్తములో వారి వివాహము ఘనముగా జరుగునట్లుగా కృప చూపించండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి గర్భఫలాన్ని దయచేయండి. ఎందరైతే బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి కావలసిన బ్లడ్ ను మీరు సమకూర్చండి. బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క తండ్రి ఆ జాబును వారు పొందుకొని మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. అయ్యా, రక్షణ లేక ఉన్న బిడ్డలు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరూ ప్రభా మీ సువార్తను నమ్మి విని రక్షించబడినట్లుగా కృప చూపించండి. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారి ప్రయాణము క్షేమకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి. వారు వెళ్తున్న వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో అయ్యా మరి తండ్రి సతమతం అవుతున్నారో, ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ న్యాయము జరగనటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా వారిని మీరు బలపరచండి. వారికి సరైనటువంటి తీర్పును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును దయచేయండి, వివేచనను దయచేయండి ప్రభా. మా యొక్క భారతదేశమును మీరు దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, తారతమ్యాలు, విభేదాలు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోండి ప్రభా. అయ్యా, సువార్థికులను మీరు బలపరచండి ప్రభా. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. వారు సువార్త పరిచర్య జరిగిస్తుండగా అయ్యా వారికి వచ్చే అడ్డంకులు అన్నిటినీ యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం ప్రభా. దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. వారికి మీరు తోడై ఉండండి. వారిని మీరు బలపరచండి అయ్యా. వారి యొక్క పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇంకా విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో
మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించమని, సమాధానమును వారికి అనుగ్రహించమని, వారి నోటి నిండా నవ్వును కలగచేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.